సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీరితో రాజా రివ్యూలోకి వెళదాం. కింగ్ నాగార్జున సూపర్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, మంచి టేస్ట్ ఉన్న నిర్మాత కూడా అని వీలు కుదిరినప్పుడల్లా ఆయన నిరూపించుకుంటూనే ఉంటారు. ఆ క్రమంలోనే తాజాగా నిర్మలా కాన్వెంట్ అనే సినిమాని నిర్మించారు. ఆయన చిరకాల మిత్రుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారితో కలిసి. ఆ సినిమా ఈ వారం థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా గురించి పబ్లిక్ లో బజ్ పెద్దగా లేకపోయినా నాగార్జున గారు మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు సినిమా సక్సెస్ కు సంబంధించి. మరి ఆయన నమ్మకాన్ని ఈ నిర్మలా కాన్వెంట్ ఎంతవరకు నిలబెట్టే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే 16 ఏళ్ల అమ్మాయి శాంతి ఉన్నట్టుండి ఒకసారి నిద్రలో లేసి నా రాకుమారుడు నా కోసం వస్తున్నాడు అని ముస్తాబై వెయిట్ చేయడం మొదలుపెట్టింది. ఈ వెయిటింగ్ ప్రాసెస్ లో వాళ్ళ కథ ఏంటో చెప్పడం మొదలుపెట్టింది. శాంతి పెద్ద జమీందారీ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆ కుటుంబానికి 1 ఎకరం పొలం ఉన్న చిన్న బీద కుటుంబంతో తరతరాలుగా తగాదా ఉంది. కాస్త కాన్షియస్ లోకి వచ్చేస్తే మనం అర్థం చేసేసుకోవచ్చు ఆ కుటుంబానికి చెందిన కుర్రోడే ఈ సినిమా హీరో అని. అతని పేరు శామ్యూల్. మహా జీనియస్, బ్రహ్మాండమైన నాలెడ్జ్ పర్సన్. ఎప్పుడూ ఏదో ఒక విషయం తెలుసుకోవాలని తపన పడుతూనే ఉంటాడు. ఆ తపంతోనే హీరోయిన్ శాంతితో ప్రేమలో పడి లవ్ లాంగ్వేజ్ ని కూడా కనిపెడతాడు. ప్రేమకి అంతరాలు ఉండకపోవచ్చు కానీ మనుషులకు ఉంటాయి కదా. శాంతి కుటుంబం వాళ్ళ ప్రేమ మీద కన్నెర్ర చేస్తుంది. ముందు హీరోయిన్ పట్టుకుని గట్టిగానే తంతారు. ఆ తర్వాత ఓ వీక్ పాయింట్ దగ్గర పడిపోయి రొటీన్ విలన్ లాగా హీరో టాలెంట్ ని తక్కువ అంచనా వేసి అతనుకో ఛాలెంజ్ ఇస్తారు. ఆ పైన హీరో ఆ ఛాలెంజ్ ని ఎలా గెలిచి హీరోయిన్ ని దక్కించుకున్నాడు అన్నదే ఈ సినిమా మిగిలిన కథ. విశ్లేషణ విషయానికి వస్తే ఆస్కార్ సంచలనం స్లమ్ డాగ్ మిలియనేర్ గుర్తుండే ఉంటది అందరికి. ఆ సినిమా స్ఫూర్తితోనే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ నేపథ్యంగా ఈ నిర్మలా కాన్వెంట్ సినిమాని రూపొందించారు. స్లమ్ డాగ్ మిలియనేర్ స్క్రీన్ ప్లే సూపర్ ఫెంటాస్టిక్ గా ఉంటుంది. ఆ ప్యాటర్న్ ని ఫాలో అవ్వలేదు కానీ ఆ సినిమా ప్లాట్ ని తీసుకునే తెలుగుకు తగ్గట్టు మార్పులు చేసి చాలా వరకు ఇంప్రెసివ్ గానే ఈ సినిమాని రూపొందించడం జరిగిందని చెప్పుకోవచ్చు. చాలా నైస్ గా అడాప్ట్ చేసుకున్నారు. బాగా కష్టపడి నీట్ గా స్క్రీన్ ప్లే ని డిజైన్ చేశారని చెప్పాలి. ఆ ప్రాసెస్ లో కొన్ని చోట్ల సినిమాటిక్ కాంప్రమైజేషన్స్ జరిగాయి. అలానే టార్గెటెడ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం కొన్ని ఫార్ములాలు కూడా ఫాలో అయ్యారు. వాటిని సీరియస్ గా తీసుకుంటే సీరియస్ గానే అనిపిస్తాయి, లైట్ గా తీసుకుంటే పెద్ద ఎఫెక్ట్ చూపించు సినిమాని ఎంజాయ్ చేయడంలో. అంటే క్యాలిక్యులేట్ చేసుకుని చూస్తే ప్లస్ లు మైనస్ లు దాదాపు ఈక్వల్ గానే ఉంటాయి. కాకపోతే గొప్ప విషయం ఏమిటి అంటే ఉన్న ప్లస్ లన్నీ బాగా ఇంప్రెస్ చేస్తే సినిమా మీద ఓ మంచి ఫీలింగ్ ని కలిగిస్తాయి. అది ఈ సినిమా కలిసి వచ్చే అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ముందుగా పాజిటివ్ తోనే మొదలు పెడదాం. నా వరకైతే ఈ సినిమాకి పెద్ద హైలైట్ ఏంటి అంటే లీడ్ పే శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్, హీరోయిన్ శ్రేయా శర్మ. ఇద్దరు జంట అదిరిపోయింది. పర్ఫార్మెన్స్ కూడా కుమ్మేశారు. ఇద్దరు ముచ్చటగా అనిపించింది. ఇద్దరిని ఆన్ స్క్రీన్ చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా క్యూట్ గా భలే ఉంది. అసలు కాన్వెంట్ పిల్లలుగా చూపెడుతూ వాళ్ళిద్దరి మధ్యన రొమాన్స్ పెట్టడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. స్కూల్ పిల్లల మధ్య రొమాన్స్ ఏంటరా అని. అలా కాకుండా ఇద్దరిని కాలేజ్ పిల్లలు చేసినట్టయితే సూపర్ గా ఉండేది ఆ ఫీలింగ్ లేకుండా. అయినప్పటికీ జనరల్ గా చూసుకుంటే చాలా బాగా చేశారని అనిపించింది. రోషన్ కి ఫస్ట్ సినిమాతోనే చాలా మంచి రోల్ దొరికింది. వండర్ఫుల్ గా పెర్ఫార్మ్ చేశాడు. అసలు అతను పెర్ఫార్మ్ చేసినట్టు అనిపించలేదు. బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. చాలా క్యాజువల్ గా న్యాచురల్ గా యాక్ట్ చేశాడు. ఇది అందరిలో ఉండే క్వాలిటీ కాదు. కుర్రోళ్ళలో చాలా విషయం ఉంది, విశేషం ఉంది. తప్పకుండా తెలుగు సినిమాకి ఓ జంప్ దొరికినట్టే అనిపించింది. ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, డాన్స్ లు ఒకటని కాదు ప్రతి విషయంలోనూ ఈజ్ చూపిస్తున్నాడు. తప్పకుండా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటది. ఆ సంగతులన్నీ తర్వాత ముందల మరో అందమైన హీరో దొరికాడు తెలుగు సినిమాలకి, శ్రేయా శర్మ. మామూలు వ్యవహారం కాదు, గట్టి పిండమే. అసలు ఏం యాక్ట్ చేస్తుంది. స్క్రీన్ ప్రెజెన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ అబ్బో మామూలు మ్యాటర్ కాదు. డ్రీమ్ గర్ల్ క్వాలిటీస్ ఉన్నాయి. కుర్రోళ్ళ కలలు రాణి అయిపోయే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆ ఎక్స్ప్రెషన్స్ తోనే వేటాడిద్ది. చిన్నారి పెళ్లి కూతురు 2-3 సినిమాలు చేసి వెళ్ళిపోయింది కానీ ఈ అమ్మాయి పర్మనెంట్ గానే తెలుగులో తిష్టేసేటట్టుంది. టైం సెట్ రైట్ అవ్వాలంతే పెద్ద హీరోయిన్ అయిపోద్ది. ఆ లెక్క కనపడుతుంది. మరి లీడ్ పేరు తర్వాత ఈ సినిమాలో మరో హైలైట్ గా కింగ్ నాగార్జున గారి గురించి చెప్పుకోవాలి. ఆయన ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ పోషించారు. జస్ట్ సపోర్ట్ గా మాత్రమే ఉన్నారు, మెయిన్ కథలో ఇన్వాల్వ్ అవ్వకుండా. చిన్న విషయం కాదు. పెద్ద స్టార్ హీరో వచ్చేసాడు కదా, హీరో కష్టాల్లో చేతులేసేయచ్చు, బయటికి లాగేయచ్చు, ఇలాంటి విషయాలు ఏం పెట్టుకోకుండా కేవలం ఒక గేమ్ షో హోస్ట్ గా మాత్రమే కనిపించడం గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. అంటే హీరో ఇంపార్టెన్స్ హీరోకే ఉంటది. అలానే నాగార్జున గారి ఇమేజ్ ని ఎక్కడ తగ్గించి చూపెట్టలేదు. చాలా నీట్ గా డిజైన్ చేశారు. సూపర్. తర్వాత మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో కాస్త ఊపిచ్చింది సినిమాలో. హీరోని ఓ రేర్ టాలెంటెడ్ పర్సన్ గా చూపెట్టే ప్రయత్నం జరుగుద్ది ఆ షో వేదికగా. పోతే ఆ షోలో అతనికి వేసిన క్వశ్చన్లు పెద్ద కష్టంగా అనిపించవు కానీ ఆ ప్రోగ్రామ్ మూలంగా క్రియేట్ అయ్యే ఎమోషన్ మాత్రం ఆకట్టుకుంటది. అది కూడా వన్ ఆఫ్ ది హైలైట్ ఈ సినిమాకి సంబంధించి మాట్లాడుకోవాలి. ఆ తర్వాత
తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా బాగున్నాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూస్, అన్నపూర్ణ బ్యానర్ స్టాండర్డ్స్ కు తగ్గట్టే గ్రాండ్ గా ఉన్నాయి. దర్శకుడు నాగకోటేశ్వరరావు గారు సినిమాని నీట్ గానే హ్యాండిల్ చేశారు. స్క్రిప్ట్ లో గుర్తించదగ్గవి, నెగ్లెక్ట్ చేస్తే నష్టం చేసే వీక్ పాయింట్స్ ఉన్నప్పటికీ వాటిని స్మార్ట్ గా హ్యాండిల్ చేస్తూ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఎమోషన్స్ ని, ఎంటర్టైన్మెంట్ ని హైలైట్ చేసుకుంటూ నీట్ గా సినిమాని నడిపించారు. షూర్ గా ఇది ఓ ఫెంటాస్టిక్ టీమ్ వర్క్ లా కనిపిస్తుంది. ఆ పైన నాగార్జున గారి మాస్టర్ మైండ్ తోడు ఉండనే ఉంది. అవన్నీ చక్కగా కలిసొచ్చి ఓ నాట్ బ్యాడ్ సినిమాని నిర్మలా కాన్వెంట్ రూపంలో తెలుగు ప్రేక్షకులకి అందించారనే చెప్పుకోవాలి. ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే సినిమాలో కొన్ని మిస్టేక్లు ఉన్నాయి, కానీ వాటిని పట్టించుకోవాలనిపించదు. ఎంటర్టైనింగ్ గానే అనిపించింది. బేసిక్ గా బోర్ కొట్టించదు, కూల్ గా నడిచిపోద్ది. ఆ పైన రోషన్, శ్రియా శర్మల కోసం మాత్రం ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి. నిర్మలా కాన్వెంట్ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినీబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.